Hello everyone. Welcome to reasoning class 4. Sorry, class 3. నిన్న 2 క్లాసెస్ అయిపోయినాయి కదా. సో ఈరోజు క్లాస్ 3. ఎవరైతే క్లాస్ నుంచి 1 నుంచి 2 చూడలేదో వాళ్ళు ఒకసారి క్లాస్ 3 ఈ 2 క్లాసెస్ చూసిన తర్వాత అప్పటి క్లాస్ 3 దగ్గర రండి. సో లెట్స్ కంటిన్యూ అవర్ లెటర్ బేసిక్స్. ఈ లెటర్ బేసిక్స్ కంటిన్యూ చేద్దాము. సో లెట్స్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు క్లాస్లో ఆల్రెడీ నేను లాస్ట్ క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాను ఎలా గుర్తు పెట్టుకోవాలి లెటర్స్ అనేది. సో ఇక్కడ ఇంకా కొంచెం డీప్గా చూద్దాం, అంటే ఇంకొక ఆల్టర్నేట్ వే చూద్దాం, ట్రై చేద్దాం. మెథడ్ టు రిమెంబర్ ద పొజిషన్ ఆఫ్ లెటర్స్ in English alphabet. సో నిన్న మనం ఏదైతే డిస్కస్ చేసామో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇక్కడ కొంచెం డీప్గా డిస్కస్ అంటే మనం ఆల్ఫాబెట్స్ యొక్క నెంబర్స్ అనేవి ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్, బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కసారి ఇక్కడ మనం ట్రిక్స్తో ఒకసారి ట్రై చేద్దాం. ఓకేనా, ఆల్రెడీ నేను ఏం చెప్పాను, ఈ మనం ఫార్వర్డ్ కనుక్కోవడానికి, ఫార్వర్డ్ పొజిషన్ తెలుసుకోవడానికి, ఫ్రంట్ నుంచి ఏ నుంచి జెడ్ ఆ పొజిషన్ తెలుసుకోవడానికి, సో మనం ఆల్రెడీ నేను ఒక ట్రిక్ చెప్పాను, ఏంటి, ఈ జాటీ అని. అవునా, ఈ జాటీ. ఈ అంటే 5 అని ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్, జే ఒక ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ వచ్చేసరికి 10, ఓ ఒక ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ వచ్చేసరికి 15, టీ యొక్క ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ వచ్చేసరికి 20, వై యొక్క ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ వచ్చేసరికి 25. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 5. అవునా కదా, చూడండి, 5 1s are 5, 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. అవునా, అంటే ఈ సౌండ్ ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి నేమ్ లాగా అనిపిస్తుంది. చూడండి, ఈ జ్యోతి అని ఒక అమ్మాయి నెంబరే కదా. సౌండ్స్ లైక్ అ గర్ల్స్ నేమ్, జ్యోతి. జ్యోతి అంటే మీరు ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఈ జ్యోతి అని మనకు ఎలా గుర్తుండవాలంటే, జ్యోతి అనే అమ్మాయి పేరు ఉంది చూసారా, ఆ పేరు మనం గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ జ్యోతి అని 5 లెటర్స్ మనకి ఇక్కడ వచ్చేసినట్టే సింపుల్ గా. ఓకేనా, ఈ జ్యోతి అనే అమ్మాయికి సిఫిలోరక్స్ అనే మెడిసిన్ ఉంటుంది. ఐడియా ఉంది ఎవరికైనా? సిఫిలోరక్స్ అనే ఒక మెడిసిన్, ఇది ఒక మెడిసిన్ పేరులో ఉంది చూడండి, సిఫిలోరక్స్ అని. దీనికి సంబంధించిన అంటే దీనికి సిమిలర్ గా ఉండే మెడిసిన్ నేమ్స్ లో ఇది జస్ట్ మనం క్రియేట్ చేసుకున్న నేమ్. మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు ఐడియా లేదు. కానీ ఒక మెడిసిన్ నేమ్ లో ఉంది చూడండి, సిఫిలోరక్స్ అని. అవునా, సో దీన్ని చూడండి, ఇట్స్ అ మల్టిపుల్ 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24. చూసారా, ఇదేంటిది, మల్టిపుల్ ఆఫ్ 3 కదా. సో చూసారా, అంటే సౌండ్స్ లైక్, దీని సౌండ్ ఎలా వస్తుంది, సౌండ్స్ లైక్ అ మెడిసిన్ నేమ్. అవును కదా, సిఫిలోరక్స్ అనేది ఒక మెడిసిన్ నేమ్ లాగా ఉంది కదా, సౌండ్స్ లైక్ అ మెడిసిన్ నేమ్. మనం దీన్ని ఎలా గుర్తు పెట్టుకోవచ్చు అంటే, జ్యోతి అనే ఒక అమ్మాయి సిఫిలోరక్స్ అనే టాబ్లెట్ వేసుకుందంట. ఇలా మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఇది ఈజీగా వస్తుంది. ఆ ఈ జాటి ఏంటి, 5 మల్టిపుల్ అనమాట. ఈ సిఫిలోరక్స్ అనేది ఏంటి, మెడిసిన్ నేమ్ అనమాట. సో అట్లా మనం గుర్తుపెట్టుకుంటే జ్యోతి అనే అమ్మాయి సిఫిలోరక్స్ అనే టాబ్లెట్ వేసుకుంది అని మనం అలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తొస్తుంది. ఓకేనా, నెక్స్ట్ థింగ్, ఇదేంటిది, మనం ఇప్పుడు నేర్చుకుంది ఏంటిది, ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకున్నామో ఇదంతా ఏంటిది, ఇదంతా మనం నేర్చుకున్నది ఫార్వర్డ్ పొజిషన్. అంటే ఏ నుంచి జెడ్కి వెళ్తున్నప్పుడు ఏం నేర్చుకున్నాం, ఇది ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్స్. ఇవన్నీ మన షార్ట్ కట్ అంటే ఏంటి, ఏ నుంచి జెడ్కి వెళ్తున్నప్పుడు. ఇప్పుడు బ్యాక్వర్డ్ నేర్చుకుందాం, జెడ్ నుంచి ఏకి వెళ్తున్నప్పుడు బ్యాక్వర్డ్. ఇప్పుడు బ్యాక్వర్డ్ లో షార్ట్ కట్ నేర్చుకుందాం, అంటే జెడ్ నుంచి ఏకి వెళ్ళేటప్పుడు. ఓకేనా, ఓకేనా, లెట్స్ సి
ఇది కూడా జూరోలిఫ్క్ అంటారు. జూరోలిఫ్క్ ఇది కూడా ఒక మెడిసిన్ నేమ్ లాగా గుర్తుపెట్టుకోండి. జూరోలిఫ్క్ ఇది కూడా ఒక మెడిసిన్ నేమ్ లాగా గుర్తుపెట్టుకోండి. ఇది కూడా అంటే బ్యాక్వర్డ్ నుంచి 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 5s are 15, 3 6s are 18, 3 7s are 21, 3 8s are 24. చూసారా, ఇది కూడా ఏముంది, మల్టిపుల్ ఆఫ్ 3 కదా. కాకపోతే ఏంటి, జూరోలిఫ్క్ అనేది మనకు ఒక మెడిసిన్ నేమ్ లా గుర్తుపెట్టుకుంటే అది బ్యాక్వర్డ్ నుంచి మనం చూసుకుంటే ఇట్స్ మల్టిపుల్ ఆఫ్ 3. జూరోలిఫ్క్ అనమాట. జూరోలిఫ్క్ గుర్తుపెట్టుకోండి. జూరోలిఫ్క్ ఇది కూడా సౌండ్స్ లైక్ మెడిసిన్ నేమ్. ఇది కూడా ఏంటి, సౌండ్స్ లైక్ మెడిసిన్ నేమ్. ఏదన్నా కానివ్వండి, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నేను ఒక వే చెప్తున్నా గుర్తుండాలి అని. ఇవన్నీ మనకు గుర్తుండాలి. ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్, బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్, ఇవంతా మనకి ఎంత పర్ఫెక్ట్ గా వస్తే మనకు అంత పర్ఫెక్ట్ గా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది VQLGB. దీన్ని మనం ఎలా ప్రొనౌన్స్ చేయొచ్చు అంటే వక్లగ్. ఏంటిది వక్లగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. ఏదో సౌండింగ్ వచ్చింది, ఏదో చెప్తున్నా మీకు. VQLGB అనేది మనం వక్లగ్ అని గుర్తుపెట్టుకోవచ్చు. మనం సౌండ్ లో మనం వర్డ్ గా ఫ్రేమ్ చేసుకుంటే వక్లగ్ అని చెప్పొచ్చు. వక్లగ్. సో దీన్ని కూడా మల్టిపుల్ ఆఫ్ 5. ఇది కూడా 5 2s are 10, 5 3s are 15, 5 4s are 20, 5 5s are 25. అర్థమైందా? వక్లగ్, జూరోలిఫ్క్ వక్లగ్ ఒకటి, జూరోలిఫ్క్ ఒకటి. ఇది బ్యాక్వర్డ్ అనమాట. ఇది నేను ఏం చెప్పాను, బ్యాక్వర్డ్ కి. ఇదేంటిది, బ్యాక్వర్డ్ కి అంటే Z నుంచి A కి. వక్లగ్, జూరోలిఫ్క్. గుర్తుందా? అదే మనకు నిన్న ఏంటి, డైరెక్ట్ గా మనకి ఆ లెటర్ దగ్గర నుంచే నేను మీకు ఐడెంటిఫికేషన్స్ చెప్పా. ఇక్కడ ఇది అలా కాదు, ఇక్కడ డిఫరెంట్ గా. ఓకేనా? నేను ఒక టైప్ ఆఫ్ చెప్పాను, ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ చెప్పాను. ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఆపోజిట్ లెటర్స్ నేర్చుకుందాం. ఏంటిది? లెట్స్ లెర్న్ అబౌట్ ఆపోజిట్ లెటర్స్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z. సో ఇప్పుడు నేనేం చెప్తానంటే ఆపోజిట్ అనమాట. ఆపోజిట్ మన కరెక్ట్గా ఎన్ని 26 ఆల్ఫాబెట్ ఉందా? అలాగా ఇప్పుడు ఏకి ఆపోజిట్ ఏముంటది? ఏకి ఆపోజిట్ ఎప్పుడైనా సరే జెడ్ ఉంటుంది, బికి ఆపోజిట్ వై ఉంటుంది, సికి ఆపోజిట్ ఎక్స్ ఉంటుంది, డికి ఆపోజిట్ డబ్ల్యూ ఉంటుంది, ఈకి ఆపోజిట్ వి ఉంటుంది, ఎఫ్ కి ఆపోజిట్ యు ఉంటుంది, జీకి ఆపోజిట్ ఏముంటుంది? టీ ఉంటుంది, హెచ్ కి ఆపోజిట్ ఏముంటుంది? ఎస్ ఉంటుంది, ఐకి ఆపోజిట్ ఏముంటుంది? ఆర్ ఉంటుంది, జేకి ఆపోజిట్ ఏముంటుంది? క్యూ ఉంటుంది, కేకి ఆపోజిట్ ఏముంటుంది? పి ఉంటుంది, ఎల్కి ఆపోజిట్ ఏముంటుంది? ఓ ఉంటుంది. అలాగా ఎంకి ఆపోజిట్ ఏముంటుంది? ఎన్ ఉంటుంది. సో అట్లా మనం ఆపోజిట్ లెటర్స్ నేర్చుకోవాలన్నమాట. దీన్ని మనం టెక్నిక్ గా ఎలా నేర్చుకుందామో చూద్దాం. టెక్నిక్ గా చూద్దాం. ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు ఆల్రెడీ? ఫస్ట్ వన్ కి ఏం చెప్పాను? ఏకి జెడ్ ఆపోజిట్ లో ఉందని చెప్పాను. అంటే ఏ ఒక నెంబర్ ఏంటి? 1. అవునా? జెడ్ ఒక నెంబర్ ఏంటి? 26. 2 యాడ్ చేయండి, ఏమొచ్చింది? 27 వచ్చిందా? నెక్స్ట్ చూడండి, 2 చూడండి, నెక్స్ట్ బి చూడండి. ఈ ఏని జెడ్ అని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఆజాద్. హిందీలో ఆజాద్ అంటాం, చూసామా? ఒక నేమ్ ఆజాద్ అని దీనికని చెప్పొచ్చు. ఫ్రీడమ్ కూడా ఆజాద్ అని అంటారు. అంటే నాకు హిందీ అంత బాగా తెలీదు. ఆజాద్ అని నాకు తెలిసి ఆజాద్ అని ఫ్రీడమ్ అని అనుకుంటారు. మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా హిందీ వాళ్ళు ఉంటే నాకు కరెక్ట్ చేయండి. ఆజాద్ అనేది ఫ్రీడమా కాదని కమెంట్స్ లో చెప్పండి నాకు. ఓకే, ఆజాద్ అనేది ఒక అబ్బాయి, మా ఫ్రెండ్ ఆజాద్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. సో నేను అందుకే అలా గుర్తుపెట్టుకున్నా ఆజాద్ అని. సో ఆజాద్ అంటే ఫ్రీడమేనా? దాని విషయం ఏంటో నాకు చెప్పండి ఒకసారి. నెక్స్ట్ బి ఫర్ బీవై కదా. అంటే ఏంటి? నేను బాయ్ కింద గుర్తుపెట్టుకుంటా. బాయ్ అనగానే బీవై. బి అనేది 2, వై అనేది ఏంటి మనకి? వై వచ్చేసరికి మనకి 25 కదా. XYZ 25. సో 2 + 25 ఎంత? 27. చూడండి, మళ్ళా సమ్ చేస్తే 27 వచ్చింది. చూసారా? ఇక్కడ కూడా 27 వచ్చింది.
దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, మనం ఆపోజిట్ లెటర్స్ ఎప్పుడు సమ్ చేసినా సరే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఏ ఆపోజిట్ లెటర్స్ మనం సమ్ చేసినా సరే సమ్ 27 వస్తుంది. సో అది మనకు మైండ్ లో ఉండాలి. సో నెక్స్ట్ చూడండి, సి అండ్ ఎక్స్ అనమాట. సి అనేది ఏంటి 3 కదా, ఎక్స్ అనేది ఏంటి 24 కదా, 24. సో 24 + 3 ఎంత 27. మన సిఎక్స్ ఎలా గుర్తుపెట్టుకుంటే 6 లాగా గుర్తుపెట్టుకుంటా, 6 సిఎక్స్ 6 అలా గుర్తుపెట్టుకుంటే నాకు ఎమ్మటనే సికి 6 ఎక్స్ ఆపోజిట్ అని ఈజీగా నాకు గుర్తుంటది అనమాట. నెక్స్ట్ 4th వన్ చూడండి, డి ఆపోజిట్ ఏముంటుంది డబ్ల్యూ ఉంటుంది. సో డి అనేది 4, డబ్ల్యూ అనేది 23. సో 4 + 23 అంట 27. సో డిడబ్ల్యూ ఎలా గుర్తుపెట్టుకుంటా అంటే డ్యూ అనే సెంట్ ఉంటుంది, సో నేను అలా గుర్తుపెట్టుకున్నా డ్యూ అని. ఓకేనా. 5 చూడండి, ఈకి ఆపోజిట్ ఎప్పుడైనా సరే వి ఉంటుంది. ఈ అనేది ఏంటి, ఈ వచ్చేసరికి మనకు 5, ఈ జాటీలో ఈ వి వచ్చేసరికి ఏంటిది అండర్ 21, U21 V22. సో 22 + 25 = 27. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకున్నానంటే ఈవినింగ్ గా గుర్తుపెట్టుకున్నా. 6th వన్ చూడండి, ఎఫ్ ఆపోజిట్ ఏముంటుంది యు ఉంటుంది అనమాట. ఎఫ్ ఆపోజిట్ ఏముంటుంది యు. దీన్ని మనం ఏమని గుర్తుపెట్టుకోవచ్చు 4 అని గుర్తుపెట్టుకోవచ్చు. ఎఫ్ ఏమనొచ్చు మనం, ఎఫ్ కి ఎంత 6, యుకి ఎంత అండర్ 21. సో 21 + 26 అంతా 27. సింపుల్, అవునా కదా. సో నెక్స్ట్ చూద్దాం రండి, 7th వన్. లెట్స్ టాక్ అబౌట్ 7th వన్. ఎఫ్ అయిపోయింది కదా, జీకి ఆపోజిట్ టీ ఉంటుంది అనమాట. దీన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జీటీ రోడ్ గా గుర్తుపెట్టు. ఇంకోటి జీటీ బైక్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. జీటీ బైక్ ఎన్ఫీల్డ్ ఉంటుంది, జీటీ బైక్ వచ్చింది అలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. సో జీ వచ్చేసరికి మనకి 7, ఈ టీ వచ్చేసరికి T20 + 7 ఎంత 27. 8 చూడండి, హెచ్కి ఎస్ అనమాట. అంటే హై స్కూల్ అని గుర్తుపెట్టుకున్నాను నేను, హై స్కూల్ కింద నేను గుర్తుపెట్టుకున్నాను అనమాట. హెచ్ అంటే ఎంత, హెచ్ అంటే 8 అని చెప్పాను కదా, ఎస్ అంటే 19 కదా, 19 + 8 ఎంత 27. సింపుల్, వెరిఫై చేసుకోవచ్చు. మనకు 27 వస్తేనే కరెక్ట్ అని మనం అలా వెరిఫై కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ 9 చూడండి, హెచ్ఎస్ అయిపోయింది. ఈఎఫ్జి హెచ్ ఐ చూడండి, ఐకి ఆర్ అనమాట ఆపోజిట్. అంటే ఏంటి ఇండియన్ రైల్వే, అవునా. ఐ అంటే 9, ఆర్ అంటే ఏంటి 18. 18 + 9 ఎంత 18 + 9 16 + 1 27. సింపుల్. నెక్స్ట్ 10th వన్ చూడండి, జేకి వచ్చేసరికి క్యూ అనమాట. అంటే ఏంటి జంగల్ క్వీన్ అని గుర్తుపెట్టుకుంటాను నేను, జంగల్ క్వీన్. జే ఫర్ ఇజాటీలో జే వచ్చేసరికి 10, క్యూ వచ్చేసరికి ఏంటి PQ 16 17. సో ఆన్సర్ ఏమవుతుంది 27. ఇస్ దట్ ఓకే. నెక్స్ట్ 11th వన్. కేకి ఆపోజిట్ పి. అంటే ఏంటి, నేను కాన్పూర్ అనే ఊరు గుర్తుపెట్టుకున్నా. కే అంటే కింగ్స్ 11 పంజాబ్ 11, పి అంటే 16. ఆన్సర్ ఎంత 27. 12 చూడండి, ఎల్కి ఆపోజిట్ ఓ అనమాట. అంటే నేను లవ్ కింద గుర్తుపెట్టుకున్నా. ఎల్ అంటే ఏంటి 12, ఓ అంటే ఏంటి 15. సో ఆన్సర్ 27. 13 చూడండి, ఎం అంటే నేను మ్యాన్ కింద గుర్తుపెట్టుకున్నాను అనమాట. మ్యాన్ ఎం అంటే 13, ఎన్ అంటే 14. 13 + 14 అంటే 27. అర్థమైందా. మనం ఇవన్నీ అన్ని లెటర్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాయి చూడండి, అన్ని లెటర్స్ అన్నీ వచ్చేసినాయి. సో ఇట్లాగా మనం ఈ ప్రతి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఈ గుర్తుపెట్టుకుంటేనే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్, సో మర్చిపోకూడదు ఎవరు. ఓకేనా. సో లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ థింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇంకోటి మనకి ఇక్కడ ఒక చిన్న నోటు ట్రిక్ ఏంటి అంటే, మనం బ్యాక్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ చెప్పానో అలాగే గుర్తుపెట్టుకోవాలి ఫాస్టర్గా. అంటే మనకు ఫాస్ట్గా మనకు గుర్తు రావాలంటే నేను ఇందాక ఏవైతే ఇప్పుడు ట్రిక్స్ చెప్పానో అవే పెట్టుకోవాలి.
దాని కాకుండా ఇంకొక ఆల్టర్నేట్ ట్రిక్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ నేను మీకు కేకి నేను ఆపోజిట్ ఏంటి అని అడిగా, నేను చెప్పింది మీకు ఇమీడియట్ గా గుర్తురాల, కేపీ కాన్పూర్ అని మీకు గుర్తురాల ఇమీడియట్ గా కేకి ఆపోజిట్ పి అని మీకు గుర్తురాల. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ కేకి ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఎంత 11 కదా, అవునా కదా, 11 కదా. సో ఏం చెప్పాను, 27 - 11 చేయండి, ఆన్సర్ ఎంత వస్తుంది, 1 7 - 1 6, 16 కదా, 16 వచ్చింది. 16 ఒక్క లెటర్ ఏంటి, ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఏంటి, 16 అనే ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ ఏ లెటర్ వస్తుంది, కంపల్సరీ ఏమొస్తుంది, పి వస్తుంది. సో అలా కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ సపోజ్ నేను మిమ్మల్ని బీకి అడుగుతున్నా, బీకి ఆపోజిట్ ఏంటి అని అడుగుతున్నా. ఇప్పుడు జనరల్ గా ట్రిక్ నేర్చుకున్నాడు ఏం చెప్పేస్తాడు, వై అని ఇమీడియట్ గా చెప్పేస్తాడు. కానీ కొంతమందికి ఏంటంటే ఇమీడియట్ గా గుర్తురాదు, ఓకే ఇది బాయ్ అని గుర్తురాదు. వెంటనే బాయ్ అని గుర్తురానప్పుడు ఏం చేయాలంటే బీకి ఆపోజిట్ ఏంటి అంటే బీకి ఫస్ట్ మనం దాని యొక్క ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ తెలుసుకోవాలి. ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ అంటే బీకి 2 కదా. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం 27 నుంచి 2 తీసేసేయండి, అంటే అంత 25. సో ఇక్కడ 25కి ఏమొస్తుంది, 25కి వైయే కదా ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్. అలా కూడా మనం గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి ఎల్కి ఆపోజిట్ ఏంటని చెప్పాము. ఎల్కి ఆపోజిట్ మనకి ఏం తెలియాలి, ఎల్ అంటే ఏంటి, ఎల్ అంటే 12 కదా. సో 27 - 12 చేస్తే ఎంత, 15. సో 15 ఒక ఏంట ఇజాటి జే, ఈ జే ఓ అయిపోయింది 15, సింపుల్. సో మనం ఇలా కూడా గుర్తు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకోటి ఏంటంటే చిన్న టాపిక్ ఇంకేం చేసేస్తాను, చిన్నది. అసలు ఫస్ట్ మనకు వర్డ్ అంటే ఏంటో తెలియాలి. నేను ఆల్రెడీ మన ఇంగ్లీష్ క్లాసెస్ మీరు చూస్తే నేను ఆల్రెడీ వర్డ్ అంటే ఏంటో చెప్పా. వర్డ్ అంటే ఏంటి, కంపల్సరీ గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఉండాలి, దానికి మీనింగ్ఫుల్నెస్ అనేది ఉండాలని చెప్పాను. సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని కంటిన్యూటీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఫస్ట్ వీటి వరకు గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, క్యాట్, ఇది లెటర్ గ్రూప్ ఆఫ్ లెటర్స్. ఓకే, క్యాట్ అనేది ఒక యానిమల్, సో ఇట్స్ ఎ వర్డ్. ఇప్పుడు చూడండి ఎలా XYZ, ఈ XYZ అనేది వర్డా కాదా చెప్పండి. X అనేది ఒక లెటర్, Y అనేది ఒక లెటర్, Z అనేది ఒక లెటర్, గ్రూప్ అయింది. సో ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. మీనింగ్ ఉంది XYZ కి, నో మీనింగ్, సో ఇట్స్ నాట్ ఎ వర్డ్. అర్థమైందా వర్డ్ అంటే ఏంటో? సో ఇది గుర్తుపెట్టుకోండి, దీని కంటిన్యూటీ నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తా, అసలు ఏంటి ఎలాగా ఏం చేయబోతున్నాము అని. ఓకేనా, నేను ఇప్పుడు ఏదైతే చెప్పానో ఈ షార్ట్ కట్ ట్రిక్, ఇది ఒక షార్ట్ కట్ ట్రిక్. దీనికంటే కూడా నేను ఇప్పుడు ఇవేవైతే చెప్పానో మీకు పైన ఇండియన్ రైల్వేస్ అని అదని ఇదని, సో ఇవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అవి మనం బాగా గుర్తుపెట్టుకో ముందు మనకు అసలు ఫార్వర్డ్ ఆర్డర్ పొజిషన్ గురించి తెలిస్తే, మనకి ఈజీగా ఇవన్నీ తెలుస్తాయి అనమాట. ఇవి మాత్రం పక్కాగా రావాలి, పర్ఫెక్ట్ గా రావాలి. సో గుర్తుపెట్టుకోండి. ఓకే, సో క్లాస్ అనేది నేను ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్ లో చెప్పండి, నేను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఐ విల్ రిప్లై టు యూ. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, జై హింద్.